మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం టీడీపీ కార్యాలయంలో అయితే ఉన్నామండి. రేపు జరిగేటటువంటి అంటే జూన్ 3వ తేదీ జరిగేటటువంటి పవర్ పాయింట్ చర్చా వేదికకి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈరోజు మనం కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ పవర్ పాయింట్ అంటే ఏంటి, దానికి గల ప్రత్యేక రీజన్ ఏంటి అని కూడా ఈరోజు మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత అందులో మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్, అసలు ఈ పవర్ పాయింట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి, దానికి గల ప్రత్యేకత ఏమిటి? నమస్కారాలమ్మా. ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానికానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున రేపు జూన్ 4వ తేదీ నాటికి కావలి ప్రజలు ఇచ్చిన తీర్పు నన్ను గెలిపించినటువంటి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకి నిరంతరం కూడా సేవకుడిగా ఉండాలి, వాళ్ళ అవసరాలు తెలుసుకుని మనం పని చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ 1 year కాలం నుంచి నేను పనిచేయటం జరిగింది. నాకు ఈ 1 year కాలం కూడా ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజా జీవితంలో. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముంగిటికి తీసుకురావాలి. ప్రజా సమస్యలు ఏమి కావాలో, ఇంకా పరిష్కారం కానిటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎలా పరిష్కరించాలో ప్రజల ముంగిటే పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజున కావలి పట్టణ సమస్యల గురించి కావలి పట్టణంలో రేపటి రోజున ఉదయం 10:30కి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నందు ప్రజలందరి ముంగిట అన్ని పార్టీల నాయకులను, కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేసే ప్రజా సంఘాలు, సమస్యలను నిరంతరం కూడా అన్వేషించి వెలుగెత్తి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రెస్ రంగం, పుర ప్రముఖులు, మేధావులు, పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో కావలి పట్టణానికి సంబంధించినటువంటి విషయాల మీద, జరగబోయే అభివృద్ధి మీద, జరిగిన విధ్వంసం మీద ప్రజల ముంగిట తెలపడం నా కర్తవ్యం అని అనిపించింది. కాబట్టే ఈరోజు నా విషయాన్ని ప్రజలకు తెలపాలని రేపటి రోజున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఈ వైట్ పేపర్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి విధ్వంసాల మీద, భవిష్యత్తులో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద రేపటి రోజున తెలియజేయడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు జరిగిన సంవత్సర కాలంలో మీరు కావలిలో చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగిలిన ఈ 4 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? 1 సంవత్సరంతో ఆగేది కాదు రాజకీయ ప్రస్థానం. ప్రజాక్షేత్రంలోకి ఒక్కసారి అడుగుడిన తర్వాత కుటుంబ సభ్యుడి పాత్ర నుంచి సమాజంలో తిరిగే వ్యక్తిగా నా పాత్ర రూపాంతరం చెందింది. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటా. నా ఊపిరి ఉన్నంత వరకు కావలికి సేవ చేయటమే నా కర్తవ్యంగా భావించాను. కాబట్టే ఈరోజు ప్రజా జీవితంలో ప్రజల మన్నలతో, ప్రజల ఆశీస్సులతో, ప్రజల ప్రేమానురాగాల మధ్య ఈరోజు సేవలు చేస్తున్నాం. అన్నీ కూడా రేపటి రోజున ప్రజెంటేషన్లో సవీరంగా తెలియజేస్తాం. మనం గత 5 ఏళ్ల పాలన చూసుకుంటే ఒక రాక్షస పాలన అనేది సాగిందని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అంటే లోపల ఎన్నో కార్యక్రమాలు జరిగేవి అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా రేపు మాట్లాడనున్నారా మీరు? తప్పకుండా కావలి పట్టణానికి జరిగినటువంటి అన్యాయం మీద రేపు మొట్టమొదట నా రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను పెదవి విప్పలేదు. రేపటి రోజున నా ప్రజలకి, నా కావలి ప్రజలకి జరిగిన అన్యాయం, కావలి ప్రజలు ఎంత నష్టపోయారు అన్నటువంటి విషయం మీద ప్రజలకే చెప్పడం నా కర్తవ్యం అనిపించింది. ఎందుకంటే జరిగిన లోపాన్ని, జరిగిన నష్టాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రేపటి రోజున ఆ కార్యక్రమాన్ని ప్రజల ముందు పెట్టి వాళ్ళ నిర్ణయానికే దాన్ని తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు వాటి మీద ఏ నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయం ప్రకారం నేను కూడా నడుచుకుందామనే ఉద్దేశంతోనే కావలిలో జరిగినటువంటి కార్యక్రమాల మీద జరిగినటువంటి విధ్వంసాలన్నింటినీ కూడా రేపు ప్రజల ముంగిట తెలియజేస్తాను.
సార్ ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ఇట్లాగా ఒక పవర్ పాయింట్ పెట్టాలన్న ఆలోచన అనేది ఎవరికి రాలేదు, ఎవరు కూడా పెట్టలేదు. ఇప్పుడు మొదటిసారిగా మీరు ఒక పవర్ పాయింట్ పెట్టి అన్ని విషయాల మీద, అన్ని అంశాల మీద చర్చించి అన్ని పార్టీల వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు? ఎమ్మెల్యే అంటే ప్రజల సొమ్మును దోచుకునే వ్యక్తి కాదు. కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తోడుండేవాడు ఎమ్మెల్యే. కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో అన్నిటికీ ధైర్యం చెప్పేవాడు లీడర్. చిరునవ్వు పెదాల మీద ఉండాలి, బాధలు ఉదయంలో దిగమింగుకోవాలి, నిరంతరం ప్రజలకు సేవ చేయాలి, అది లీడర్. ఈరోజున్న రాజకీయం సంపాదన వైపే మొగ్గు చూపుతున్నారు తప్ప వచ్చిన కర్తవ్యాన్ని మర్చిపోయి ప్రజల్నే భక్షించే పరిస్థితి ఉన్న తరుణంలో మనం సేవ చేద్దాం, పారదర్శకంగా ఉందాం, నేను చేసిందే చెబుదాం, జరిగినటువంటి లోపాలను కూడా చెబుదాం, అన్నిటి మీద ప్రజాభిప్రాయంతో ముందుకు నడవటం బాధ్యత గల వ్యక్తిగా నా కర్తవ్యం. కాబట్టే ఈరోజు ఈ సమస్యను ఫస్ట్ టైం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగలుగుతున్నా. కారణం నా నిజాయితీ, నా నిబద్ధత, నా క్రమశిక్షణ, నేను అంకిత భావంతో చేసిన సేవే. ఆ ధైర్యంతోనే ఈరోజు నేను ఉన్నాను. కాబట్టే ధైర్యంగా ఈరోజు జరిగిన విధ్వంసం, చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. సో చూస్తున్నారు కదండి, పవర్ పాయింట్ అనే ఒక చర్చ చవితి రేపైతే ఒక సింహ గర్జన అనేది మొదలవబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అసలు రేపు ఎలాంటి విషయాలు జరుగుతాయన్న విషయం మీద అయితే ఈరోజు మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో రేపటి వరకు మనం వేచి చూస్తే రేపు అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది వేచి చూడాల్సింది. కాబట్టి పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఈరోజైతే మనం గుర్రం పెట్రోల్ బంక్ వెనుక ఉన్నటువంటి దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నామండి. సో ఇక్కడ ఎందుకు రావడం జరిగింది అంటే జూన్ 3వ తేదీ జరగబోయేటటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అయితే ఇక్కడ అయితే ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు మనం అయితే చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ అసలు ఏంటి పవర్ పాయింట్ అంటే ఏంటి అని చెప్పని మనం చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ అయితే కార్యకలాపాలు ఉన్నాయో, ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అదేవిధంగా ఏ అయితే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో, మున్సిపాలిటీలో ఏ విధంగా ప్రజలకి అన్యాయం జరిగింది, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా జరిగాయన్న ఒక విషయం మీద, అదేవిధంగా టీడీపీ వచ్చి ఇప్పటికి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనే ఒక అంశం మీద చర్చా కార్యక్రమం అయితే జరగబోతోంది. సో ఇక్కడికైతే జూన్ 3వ తేదీ అయితే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రజల కోసం ఎవరైతే గలం విప్పి మాట్లాడతారో వాళ్ళ నాయకులందరూ కూడా, అదేవిధంగా కూటమి నాయకులు, టీడీపీ, వైసీపీ, బీజేపీల ప్రతి పార్టీ నాయకులు కూడా, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా రేపు ఇక్కడికి రావడం జరుగుతోంది. సో ప్రజలు కూడా ఎంతో మంది ఇక్కడికైతే రాను ఉన్నారు. సో ఇక్కడైతే అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్న అంశానికి వచ్చినట్లయితే ఇక్కడంతా కూడా భారీ ఎత్తున కూడా లైటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. మీరు గమనించవచ్చు. ఇక్కడి నుంచి అసలు కళ్యాణ మండపం ఏ విధంగా అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. తెలియని వాళ్ళైతే చూడండి. అయితే ముందు మనకి ఎంట్రన్స్ అనేది అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి కానీ చూసుకున్నట్లయితే మొత్తం కూడా కార్ పార్కింగ్ కోసం కానివ్వండి, బండి పార్కింగ్ కోసం కానివ్వండి, అంతా కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్ అనేది ఏర్పాటు చేస్తున్నట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే చాలా పెద్ద హాల్ అనేది ఉందన్నమాట. ఈ హాల్లో దాదాపు కూడా చాలా మంది వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ హాల్లోనే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చర్చా వేదిక అనేది జరగబోతోంది. సో యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఇంకా ఎన్నో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చర్చా కార్యక్రమాన్ని అంతటినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మన సిఎండి న్యూస్ ఛానల్లో అయితే లైవ్ రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా సిఎండి న్యూస్ లైవ్ ప్రోగ్రామ్ అనేది వీక్షించవలసిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. సో పరిస్థితులు అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. రేపైతే ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్గా 10:30కి అయితే స్టార్ట్ అవబోతుంది. సో దానికి ముందే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కూటమి నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కరు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా అందరికీ కూడా ఇన్విటేషన్ అనేది వెళ్ళడం జరిగింది. అదేవిధంగా
వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ అనేది వెళ్ళడం జరిగింది. సో చూడాలి రేపు అసలు ఎవరెవరు వస్తారు, ఏ విధంగా చర్చ జరుగుతుందన్న ఒక విషయం మీద అయితే కావలి ప్రజలందరూ కూడా ఒక ఉత్కంఠ అనేది నెలకొంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రేపటి చర్చ అనేది మన సిఎండి న్యూస్లో లైవ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రేపు కూడా మనం ఇక్కడికి వచ్చి ఈ చర్చ ఏ విధంగా జరుగుతుంది ఏంటన్న విశేషాలు, అదేవిధంగా ఈ కాలంలో అంటే జరిగిన కొంతకాలంలో టీడీపీ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరిగాయి అన్న అంశాల మీద కూడా చర్చ అనేది ఘాటుగా జరగబోతుందని చెప్పనైతే మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది వేచి చూద్దాం. కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి, దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపం నుంచి కావలి.